ములుగు జిల్లాలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. అక్రమ మైనింగ్ కి అడ్డుకట్ట వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంటే అధికార కాంగ్రెస్ పై అనవసర దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రజా సంఘాలు పార్టీల నేతలు మైనింగ్ ప్రాంతాలను పరిశీలించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడ మైనింగ్ చేస్తున్న వారికి పార్టీ నాయకులకు మధ్య వాగ్వాదం ఘర్షణలు చోటు చేసుకుంటున్నారు. పన్నెండు కోట్ల క్యూబిక్ మీటర్లకు ఇసుక తవ్వుకునేందుకు అనుమతులున్నాయని కాంగ్రెస్ అంటుంటే కోటి క్యూబిక్ మీటర్లకు మాత్రమే అనుమతి ఇచ్చారని బీఆర్ఎస్ స్పష్టం చేస్తోంది. ఇలా 4,000 కోట్ల రూపాయలు అక్రమంగా ఇసుక రవాణా చేశారని, దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని బీఆర్ఎస్ మండిపడుతోంది. ఇదే విషయంపై ములుగు జిల్లా కలెక్టర్ కి బీఆర్ఎస్ నేతలు వినతి పత్రం అందజేశారు. ఇది సీతమ్మ సాగర్ మ్యాప్. ఇది ఈ మ్యాప్ లో ఇక్కడ ఉంది ప్రాజెక్ట్, ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ దగ్గర ఈ బయ్యారం యువతల మనుగూరు దగ్గర ఎక్కడో ఉంటుంది. ఇక్కడ వరకే ముంపు ప్రాంతం. దీని తర్వాత ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు ఎక్కడైతే డిసిల్టేషన్ జరుగుతుందో ఇక్కడ నుంచి దాదాపు 20 నుంచి 30 కిలోమీటర్ల యువతల జరుగుతుంది. అంటే ముంపు ప్రాంతంలో లేని ప్రాంతంలో ప్రజావరణలను దెబ్బతీయడం. అక్కడ గ్రామ ప్రజలకు కూడా ఏమవుతుందంటే గ్రౌండ్ వాటర్ కూడా లేవని చాలా మంది ఇప్పటికీ ఆదివాసీ సంఘాలు కూడా గవర్నర్ మీ దృష్టిలో ఉందో లేదో కానీ గవర్నర్ కూడా కలిసారు. గ్రౌండ్ వాటర్ మొత్తం పోతే బోర్లు వేస్తే ఎండిపోతాయి, ఇప్పుడు ఉన్న బోర్లు కూడా ఎండిపోతాయని వాళ్ళు కూడా కలిసారు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే దీంట్లో ఇచ్చింది కూడా ఇప్పుడు ఏదైతే మీరు ఇచ్చిన అనుమతులు ఉన్నాయో వాటిని పూర్తిగా రద్దు చేయాలి. కేటీఆర్ గతంలోనే కాంగ్రెస్ సర్కార్పై ఇదే మైనింగ్ మాఫియా విషయంలో విమర్శలు చేశారని బీఆర్ఎస్ అంటోంది. అవసరమైతే బహిరంగ చర్చకు సిద్ధమని అంటున్నారు. వెంటనే 4,000 కోట్ల ఇసుక అక్రమ దోపిడీపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. మేడారం పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున ఇసుక దోపిడీ జరిగిందని ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే ఇసుక తవ్వకాలను జరపకుండా ఆపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. 4,000 కోట్ల రూపాయల భారీ కుంభకోణంగా అభివర్ణిస్తోంది. మంగపేట మండలంలో 12 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని విమర్శలు చేశారు. సహజ వనరుల దోపిడీ భారీ ఎత్తున జరుగుతోందని, ఇది ప్రజాధనాన్ని దోచుకుపోవడం అనేది బీఆర్ఎస్ నేతల వాదన. దోచుకోవడం దాచుకోవడం అనే స్కీమ్ ఒక్కటే జరుగుతుంది. ముఖ్యంగా ములుగులో చూస్తే పెద్ద ఎత్తున ఈ 2.5 సంవత్సరాల నుంచి ఇసుక మాఫియా ఎట్లా చెలరేగిపోతుంది అనేది నేను చెప్పడం కాదు. ఈ హైవే పట్టుకొని ఇక్కడ నుంచి మంగపేట వరకు ఏ ఇంటిని అడిగినా, హైవే పక్కన ఇంటిని అడిగినా ఎన్ని లారీలు పోతున్నాయి, రోజు ఎట్లా పోతున్నాయి, ఎంత అరాచకం చేస్తున్నారు. నిన్నటికి నిన్న మనుగూరు దగ్గర ఒక అబ్బాయి ఈ లారీలు అడ్డం ఉంటే కనీసం అంబులెన్స్కి దారి ఇవ్వలేని పరిస్థితుల్లో అక్కడికక్కడే చనిపోవడం కూడా జరిగింది. ఇంత అరాచకత్వం జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఉన్న మంత్రి మరి పట్టించుకుంటుందా మరి వాళ్ళే చేస్తున్నారా అనేది వాళ్ళు చెప్పాలి. మొన్న నేను అడిగిన, ఈరోజు డీసిల్టేషన్ పేరు మీద 12 కోట్ల క్యూబిక్ మీటర్లకు అనుమతుల కోసం అప్లై చేసిర్రు. అందులో 1 కోటి క్యూబిక్ మీటర్లకు ఇప్పటికే అనుమతులు ఇచ్చి ఉన్నారు. ఈ ఇచ్చింది నిజమా కాదా? మీరు చేసేటువంటి తప్పులు అలా ఉన్నాయి. ఇసుక గురించి మాట్లాడారు. అవును, ఈరోజు ములుగు ప్రజలు అనుభవించట్లేదా? లారీల వలన లారీలు గుద్ది ఎంతమంది ప్రాణాలు పోవట్లేదు రోడ్ల మీద? ఎంతమంది కుటుంబాలకు న్యాయం చేసావు నువ్వు? మంత్రి స్థానంలో ఉండి ఎంతమంది కుటుంబాలకు న్యాయం చేసావు? ఎంతమందికి యాక్సిడెంట్లు అయి ప్రాణాలు పోయాయి? యాక్సిడెంట్లు చేస్తారు,
వెళ్ళిపోతారు లారీల వాళ్ళు. కనీసము ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసు వాళ్ళు ఎవరు ఏంటిదని గుర్తించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం చేయట్లేదు. సీసీ కెమెరాలు పనిచేయవు. మంగపేట టు మల్లారం దాకా గ్రౌండ్ వాటర్ తగ్గినాయని అక్కడ ఉన్నటువంటి రైతులు వాపోతున్నారు. ఎందుకు తగ్గినాయమ్మా వాటర్? గ్రౌండ్ వాటర్ ఎందుకు తగ్గినాయి? వాల్టా చట్టాన్ని కాపాడడం వల్ల తగ్గినాయా? ఇసుక దోపిడీ వలన తగ్గినాయా? చెప్పు. ఇసుక దోపిడీ వల్లనే కదా గ్రౌండ్ వాటర్ తగ్గినాయి.